జనం మెచ్చిన సినిమాగా ఎన్టీఆర్ జనతా గ్యారేజీ నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటికే 50 కోట్ల రూపాయల క్లబ్లో చేరిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ కనకవర్షం కురిపిస్తోంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం జనతా గ్యారేజీ గురించి చెప్పిన ముచ్చట్లు మీకోసం. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జనం కోసం తీసిన సినిమా, జనం మెచ్చిన సినిమా జనతా గ్యారేజ్. ఈ వినాయక చవితికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఘన విజయాన్ని అందుకున్న ఈ జనతా గ్యారేజ్ టీం ఆ ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులతో తమ ఆనందాన్ని పంచుకోవడానికి మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎన్టీఆర్ గారు అంతా ఓకే కదా? ఓకే. ఆ నేచర్ ఇబ్బంది పెట్టే రకంగా ఏమీ లేదు కదా? ఆఖరికి మా వినాయకుడు అలా కాదండి, రియల్ లైఫ్ లో ఆఖరికి మా వినాయకుడు కూడా ఈకో ఫ్రెండ్లీ అన్నమాట. ఎంత ఆనందంగా ఉన్నారు, మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కథే బలంగా నమ్మి ఒక ప్రయత్నం చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం వచ్చినప్పుడు మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. మొన్న ఎప్పుడో ఊరికే నేను శివ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంది శివ, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం అవట్లేదు, బహుశా నిజంగా ఆ మాటలు వచ్చేసి ఉంటే బాగుండేదేమో. ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి మీ నుంచి స్టార్ట్ చేద్దాం. మిర్చిలోనేమో వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది అన్నారు, అక్కడ ప్రేమ గురించి మాట్లాడారు. తర్వాత శ్రీమంతుడికి వచ్చేవరకు ఊరిని ప్రేమించాలి అన్నారు, అక్కడ ప్రేమ గురించి మాట్లాడారు. మళ్ళీ జనతా గ్యారేజ్ నేచర్ని ప్రేమించాలి అని అన్నారు. సో 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రతిసారి సొసైటీకి ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉన్నారు మీ సినిమాల త్రూ. సో అనుకుని అలా ఏమైనా చేస్తారో, అదర్వైజ్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్? అసలు మెసేజ్ ఏం లేదండి. నేను అసలు మెసేజ్ తీసుకోను, మెసేజ్ ఇవ్వను. క్యారెక్టర్స్ అలా ఉన్నాయి కాబట్టి దాన్ని మెసేజ్ అనుకుంటున్నాను తప్ప అదర్వైజ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. నిత్య, మీ గురించి ఇక్కడ ఒక స్పెషల్ క్వశ్చన్. ఇంతకుముందు మీ ఒక మూవీలో ఫోన్ రేడియేషన్స్ గురించి మీరు బాగా క్లాస్ పీకారు, అండ్ ఈ మూవీలో ఎన్టీఆర్ గారు మీకు క్లాస్ ఇచ్చారు అబౌట్ నేచర్. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? I've said this before. She always feels that నేను పోర్ట్రే చేసిన క్యారెక్టర్ ఆవిడదని. We have discussed this because we always used to talk and he used to say, I find this character funny, because he's actually funny. అవి మొత్తం ఒక కామెడీ సీక్వెన్స్ మా మధ్య. So I am actually very environment conscious. I love trees, I love plants, I love nature. So I understand his character. బ్యూటిఫుల్ సాంగ్స్ అండి. ఈ మధ్య కాలంలో సింగిల్ కార్డ్ మొత్తం సాంగ్స్ అన్ని రాయడం చాలా అరుదుగా చూస్తున్నాం. సో ఈ మూవీలో లిరిక్స్ అన్ని కూడా రాశారు. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? సరదాగా ఉండే పాటలు చాలా రాస్తూ ఉంటాం. ఆ పాటల మధ్యలోంచి ఇలాంటి ఒక మంచి అవకాశం కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తుంటాడు ఏ రచయిత అయినా కానీ. అది నాకు వరుస పెట్టి ఒక 3 సార్లుగా జరుగుతూ వచ్చింది. మిర్చి అయితేనేమి, శ్రీమంతుడు అయితేనేమి, జనతా గ్యారేజ్. మళ్ళీ ముఖ్యంగా సందర్భాలు క్రియేట్ చేయడంతో పాటు నాతో పేషెంట్గా, ఓర్పుగా నాకు పదే వివరిస్తూ నేను రాసినంతసేపు ఓపిక్గా ఉండటం, నా మూలంగా షూటింగ్ షెడ్యూల్స్ వాటిని కొంచెం అటు ఇటు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ గ్రేట్ గెస్చర్స్. యాక్చువల్గా నేను ఎప్పుడూ ఆయనకి మనసులో మాట చెప్పలేదు కానీ సో ఇవాళ అనిపిస్తుంది. అంటే రామలోకి గారు కొంచెం లేట్ అని చెప్తున్నారు. అది లేట్ ఎందుకంటే పాటకు 2 చరణాలు ఉంటాయి. సో మనం ఫోన్ చేస్తే సార్ షూటింగ్ టైం అవుతుంది, ఇంకా పాట ఇవ్వలేదు ఏంటంటే రాస్తున్నా అని 6 చరణాలు రాసుకొస్తాడు, అందుకు టైము. సో వచ్చిన ఇబ్బంది అది. అన్ని పాటలు రాక్ ఆన్ బ్రో అనే పాటకి 6 చరణాలు, మాకు కావాల్సింది 2. జై హో జనతాకి 8 చరణాలు, మాకు కావాల్సింది 2. ప్రణామంకి 6, కావాల్సింది 2. అంటే ఏది ఎన్నుకోవాలా, ఏది పెట్టాలో తెలియదు. అంటే ఇంకా కన్ఫ్యూజన్ అండ్ అన్నీ బాగుంటాయి ఒకదాని మించి ఒకటి. జై హో జనతా సాంగ్లో మసీద్ సెటప్ అంతా ఉంది. ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నాను. ఆ రోజు చూడటానికి వెళ్ళాను. అలవగ్గా పలికింది, ధర్మం గెలవని చోట తప్పదు కత్తులు పెట్టాను. అది సో రకరకాల పరిస్థితుల్లో ఏ పాయింట్లో ఎక్కడ ఏమి ఇన్స్పైర్ ఎలా తగులుతుందో తెలియదు. బట్ మనకి సంబంధించిన వరకు పనిని ఎత్తున పెట్టుకుని ఈక్వల్గా ప్రేమిస్తూ దాన్ని ట్రావెల్ చేస్తూ ఉంటే తగులుతుంది, దారిలో తగులుతూ ఉంటుంది అంతే. రాజీవ్ గారి విషయానికి వస్తే చాలా మంది జనాలు ఫీల్ అయ్యేది ఏంటంటే, రాజీవ్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలో రాజీవ్ గారు ఉండాలి, అది సెంటిమెంటో ఏంటో బహుశా తెలియదని కూడా అంటారు. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. అలా ఏం లేదు, అంతకుముందు కూడా క్లారిఫై చేస్తున్నా. బట్ దట్స్ ఫ్రెండ్షిప్, లవ్. అంటే నిజంగా నువ్వు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అన్ని హిట్లు కాదులేని కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. హిట్లు గురించి కాదు, అంటే అలా కాదు, సెంటిమెంట్గా. సో నువ్వు కొంచెం ఓవర్ చేయకు. నువ్వు ఉంటే హిట్టే కాదు, నువ్వు ఉంటే ఫ్లాపులు కూడా 100%. సైలెన్స్ 100%. ఫ్లాపులు లేకుండా ఎలా ఉంటాయి అక్కడతో. కాకపోతే సంతోషం ఏంటంటే అన్ని పెద్దవి హిట్లు కదా, దానికి కూడా ఆనందించాలి కదా.
కొన్ని షాట్లు మేము చేసినప్పుడు సంగతులు తర్వాత చెప్తా అయితే షూటింగ్ లో జరిగింది చెప్తా off screen. ఆపేయ్ మైక్ లాక్కుండా తన దగ్గర ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ మైక్ స్పెషల్ గా రాజీవ్ గారి కోసం ఇవాళ ఆయన ఫీలింగ్స్ అన్ని చెప్పేయడం కోసం ఇచ్చాం ఆయనకి. సో హి హాస్ టు. ఎప్పుడు ఒక బలవంతుడు బలహీనుడికి బలం చేకూరుస్తాడు కదా. ఎప్పుడు స్టూడెంట్ నంబర్ 1 నుంచి అంత బలం ఉంది. అదే స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆ బలం ఉంది. ఆ బలం బహుశా నాకు ఈ పేరు రావడానికి కారణం కూడా ఒక సీన్లో తను జిహెచ్ఎంసీ సీన్లో వచ్చి బికాస్ ఆయన కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి పలానావాడు ఇంత గొప్పవాడు ఇంకోటి అనేసరికి బహుశా దానివల్ల వచ్చేసింది, డైలాగుల వల్ల వచ్చింది. కానీ దే డిడ్ పేరు నాకు వచ్చింది. నిత్య ఫస్ట్ టైం వర్కింగ్ విత్ తారక్, రియల్ లైఫ్లో ఆయనతో పనిచేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు. ఐ థింక్ ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే మేము వీ రియలీ బ్రోక్ ద ఐస్, వీ became good friends. The way he approached me on the first day, he told me he watches my films and he appreciated it. Adi nenu chala appreciate chesanu. That's a nice thing about somebody. శివ గారు ఒక విషయం అడగాలి. ఈ సినిమాలో ఫస్ట్ ఫైట్ ఉంటుంది కదా, గాలికి కోపం వస్తే ఎలా ఉంటుంది, నీరుకు కోపం వస్తే ఎలా ఉంటుంది, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక్కొక్క దాని గురించి రాస్తూ, అది ఎవరి ఐడియా సార్? ఎంత బాగుందంటే చాలా ఫ్రెష్ గా ఉంది. అది దేవి గారిది, రామజోగి గారిది అండి. ఫైట్ కంపోజ్ చేసినప్పుడే సో నేచర్ కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఫైట్ రూపంలో చెప్పాలి అని, స్మాల్ స్కేల్, మరి మన లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఉండదు. సో అందుకే చెప్తారు అసలు శాంపిల్ సైజ్ మాత్రమే ఇది అని చెప్పి చెప్తారు ముందే. సో షూటింగ్ అయిపోయి మొత్తం థ్రెటింగ్ అయిన తర్వాత దేవి అన్నాడు, ఎంత స్కీమ్ అండి, ఇంకా ఏదో హెవీ చేయలేము బ్యాక్గ్రౌండ్ నేను అన్నప్పుడు, అన్నా కొంచెం మేక్ ఇట్ మోర్ హెవీ అండి అని, చిన్న నేచర్ ఫీల్ రావాలి బ్యాక్గ్రౌండ్లో అని. సో దేవి గారు అంటే ఏదైనా ఒక చిన్న నేను చాంటింగ్స్ పెడతానండి, చిన్న అంటే నీరు తలుచుకుంటే ఏమవుద్ది, అంటే ధరణి తలుచుకుంటే ఏమవుద్ది, ఆకాశం తలుచు అంటే గాలి వాయువు తలుచుకుంటే ఏమవుద్ది అనేది అన్నప్పుడు ఏమంటే రామజోగి గారు అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటా, ఆయన ఫోన్లో టక్కన ఒక 2-3 అవర్స్ కూర్చొని వాట్సాప్లో ఏమంటే బాగా రాసి పంపించారు. సో నేను ఫైనల్గా చూసుకున్నప్పుడు అంటే మన ఎపిసోడ్ మనకే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఒక ఫైట్ జరిగితే మామూలుగా ఫైట్ చూస్తాము, కానీ ఫైట్ తో పాటు ఏమొస్తుంది వెనకాల, దేని గురించి మాట్లాడుతున్నారు, సో చాలా చాలా ఫ్రెష్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది శాస్త్రి గారు. లక్కీగా నేను ఎడిటింగ్ రూమ్ లో ఆ సీన్ ఒకసారి చూశాను, ఆ ఫైట్ సీన్ చూశాను కాబట్టి అది గుర్తుకు తెచ్చుకుని రాయడం జరిగింది. ఆడియన్స్ కూడా యాక్చువల్గా చూసిన తర్వాత ట్విట్టర్లో పెడుతున్నారు, ఆ లిరిక్స్ కూడా పోస్ట్ చేయండి అని చెప్పేసి. ఈ విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మోహన్ లాల్ గారిని మాత్రం మర్చిపోకూడదు. ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ. ఆయనతో ఒక సీన్లో మీరు అంటారు, ఒకవేళ మీరు రాంగ్ అని నాకు తెలిస్తే మీకు రిపేర్ చేస్తామని చెప్పి. సో ఆ సీన్ చేసినప్పుడు యువర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఏంటంటే ఆ స్టేచర్లో ఉన్న ఆయనతో చేసేప్పుడు డెఫినెట్గా ఒక తెలియని ఒక భయం అవ్వచ్చు, లేదా చిన్న రెస్ట్రిక్షన్స్ లాంటివి ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఆయనతో ఫస్ట్ టైం అంటే నేను లేను ఆ రోజు షూటింగ్లో, సో చిన్న బిఫోర్ 1980s ఎపిసోడ్స్ చేస్తున్నారు ఇక్కడ, సో ఆయన్ని కలవడానికి వచ్చాను. సో వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడిన 10 నిమిషాలు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయినా ఆయనతో చేయడం. ఐ మీన్ ఆ ఐస్ బ్రేక్ చేయగలిగారు ఆయన. సో దాట్ ఈస్ అంటే ఐ మీన్ అంత స్టేచర్లో ఉండి ఆయన ఈజ్ ఇన్వైటెడ్ మీ ఇన్ టు హిజ్. సో ఎప్పుడైతే ఆయన ఇన్వైట్ చేశారో నాకు కూడా చేయడానికి, పర్ఫామ్ చేయడానికి కానీ, యాక్ట్ చేయడానికి కానీ డెఫినెట్గా అప్పుడు చేసేప్పుడు అక్కడ నాకు మోహన్ లాల్ గారు కనిపించారు. గారు తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగ్గా చెప్పాలి అని చదువుకున్నాం, కానీ సినిమాల్లో చాలా అరుదుగా చూస్తుంటాం. సో ఈ మూవీకి వచ్చేవరకు మోహన్ లాల్ గారు ఏం చేశారో మనందరికీ తెలుసు, టువర్డ్స్ ద కంక్లూజన్. సో ఆ థాట్ని తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని మీకు ఎలా నమ్మకం కలిగింది? అంటే అసలు అంటే కథ ఫస్ట్ నుంచి రాసినప్పుడు అర్థమైపోయిందండి, జనతా గ్యారేజ్ థీమ్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి తెలిసిపోయింది. సో వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు జనం కూడా వాళ్ళ పక్కనే ఉంటారని నా నమ్మకం. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మీదకి వెళ్ళటం ఎక్స్ట్రాడినరీ ఎమోషన్, ఇంకా దే స్టాండ్ వెరీ టాల్ అని అనిపించింది నాకు. అసలు దాని మీద ఒక క్షణం కూడా ఆలోచించలేను, ఎందుకంటే తప్పు చేసిన వాడిని దండం చేయడమే తప్ప సో అందులో అసలు 1% కూడా ఎక్కడ డౌట్ లేదన్న. తారక్, మీరు ఈ సినిమాలో చాలా లైట్గా అనిపించింది నాకు. అంటే మా ఇంతకుముందు సినిమాలు చూసుకుంటే కొంచెం గంభీరంగా, కొంచెం పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాలో చాలా క్యాజువల్గా పరిగెడుతూ, ఒక ఫైట్ చేసి చక్కగా జేబులో చేతులు పెట్టుకుని పరిగెట్టేస్తూ ఉంటారు, ఒక భారీ డైలాగ్ చెప్పి మళ్ళీ క్యాజువల్గా నడుచుకుంటూ వచ్చేస్తారు. అంత లైట్ క్యారెక్టర్.
మీరెంత ఎంజాయ్ చేస్తూ చేశారు చేసేటప్పుడు? చూస్తుంటే మాకే చాలా బాగా అనిపించింది. ఐ లవ్డ్ ఆనంద్స్ క్యారెక్టర్ అండి నాకు, ఎందుకంటే బికాజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక స్వార్థం ఉంటుంది, మంచి చిత్రాలు చేయాలి, గుర్తుండిపోయే పాత్రలు చేయాలి అని. సో నాకు వెన్ శివ వాంటెడ్ మీ టు పోర్ట్రే ఆనంద్ యాజ్ అ నేచర్ లవర్, సో హీఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ యాజ్ ద నేచర్ ఇట్ సెల్ఫ్. అండర్ ప్లే చేస్తూ ఎక్కడో, బట్ అగైన్ ఆ ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తూ ఉండాలి. సో నాకు అలాంటి ఛాలెంజెస్ ఇష్టం. అండ్ ఈ సినిమా చూసాక 2 రిజల్యూషన్స్ తీసుకున్నాను సార్ నేను. ఒకటి, దీవాళీ రోజు దీపాలు మాత్రమే పెట్టాలి, క్రాకర్స్ కాల్చకూడదు. నాకు ఆ సీన్ గురించి చెప్పాలండి. ఇట్ వాజ్ ద కంటెంట్ ఆఫ్ ద సీన్ ఇస్ ఇట్ నీడ్స్ టు బి ఫనీ, బట్ ఇతను కొంచెం హీస్ ప్రిటీ సీరియస్. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు హీస్ వెరీ సీరియస్. సో ఇప్పుడు ఆ సీరియస్నెస్లో ఫన్ ఎలా తీసుకురావాలో నాకు నిజంగా, బికాజ్ నాకు తను చాలా సినిమాలు చూశాను తనవి, అండ్ షీఈ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్, షీఈ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్, అండ్ షీఈ్ వెరీ డామినేటింగ్ ఆల్సో. అండ్ బికాస్ షీ కమ్స్ అవుట్ విత్ అ పర్ఫార్మెన్స్ సో స్ట్రాంగ్ దట్ ఇంకా ఆవిడని చూస్తుంటే పక్కన ఇంకెవరిని చూడలేము మనం. సో నాకు ఐ హ్యాడ్ అ కన్సర్న్, అసలు ఇది ఫన్నీ సీన్ అంటున్నాం, హీరో ఏమో సీరియస్గా ఉండాలి, ఇప్పుడు ఎలా వస్తుంది ఆ ఫన్ బయటికి అని. శివాకి ఆ బిలీఫ్ ఉండింది. ఓన్లీ అంటే నిత్యా మెనన్ ఇస్ ది ఓన్లీ యాక్టర్స్ హూ కెన్ క్యారీ దిస్ ఆఫ్. ఇక్కడ నుంచి పోండి అనగానే ఏ అంటది ఒకసారి. నేను ఆ రోజు నవ్వేశాను, నాకు వెంటనే అమ్మాయి ఏ అని వెనక్కి వెళ్తూ పాపం ఒకసారి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుంది. నాకు ఇంకా నవ్వు ఆగలేదు. అంటే ఇట్ ఈస్ హర్ స్క్రీన్ ప్రెజెన్స్. తినకేమో మంచి ఫన్ కావాలి, తను అందుకే వచ్చింది బాంబే, నాకు చచ్చిపోతాను అక్కడ హైదరాబాద్లో నా వల్ల అవ్వట్లేదు అని. ఇతనేమో బాంబేలో మహా రిజిడ్గా ఉండే క్యారెక్టర్ ఇది. సో ఇట్ ఇస్ అది దట్ వాస్ బ్యూటిఫుల్. వెరీ ఎంకరేజింగ్. ఈవెన్ ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడే ఒక ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇస్తే హీ యూస్ టు రియాక్ట్ టు ఇట్, యూస్ టు లాఫ్ ఇమ్మీడియట్లీ, లైక్ నవ్వేస్తారు. ఆ ఎంగేజ్మెంట్ సీన్ కూడా అలాగే ఉంటుంది, మామూలుగా ఇలా చూసి ఇలా ఉంటుంది, కన్ను కొడుతుంది. సో అంటే ఇతనికి బేసిక్ గా సరే ఫన్ ఉంటుంది లైఫ్ లో, కానీ కామెడీ అలవాట్లేదు ఇతనికి. ఇది కొంచెం ఇలా ఉంటాడు, తనకేంటంటే ఎక్స్ట్రీమ్ కామెడీలో ఉంటుంది. రాసుకుంది ఏంటంటే ఓపెనింగ్ తనతో ఎండింగ్ తనతో అవ్వాలి. సో క్రాకర్స్ గురించి తనతోనే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తనే చిన్న దీపాలు పెట్టి ఎండ్ చేస్తుంది. సో అంటే అంత ఎక్స్ప్రెసివ్ ఫేస్ చెప్తేనే అది అంతమంది అందరూ అది నమ్మి బయటకు వెళ్తారని మై స్ట్రాంగ్ బిలీఫ్. అండ్ థ్యాంక్ యూ నిత్య. వితౌట్ రైటింగ్, గుడ్ రైటింగ్, రొమాన్స్ రాదు, కామెడీ రాదు. సినిమాలు మీరు తారక్ గారు చూసారు, పర్సనల్ గా కూడా చాలా క్లోజ్ గా మీరు చూస్తూ ఉంటారు ఎవ్రీడే ఆయన్ని. సో ఈ సినిమాలో తారక్ గారిని చూసాక మీకే అనిపించింది? ఆనంద్ క్యారెక్టర్లో పర్ఫామ్ చేయడం, ఆ సటిలిటీ, ఎమోషన్ సటిలిటీ అవన్నీ పీక్స్లోకి తీసుకెళ్ళాడు. ఈ సెట్లో ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు మోహన్ లాల్ గారి దగ్గరికి వచ్చి చెప్తాడు, చంపేద్దాం అనుకుంటా, ఒక లుక్ ఉంటుంది, టైట్ క్లోజ్లో పెట్టుంటే అని చూస్తాడు, దొరికింది తిన్నాడు అమ్మమ్మ తిన్నాడు అయ్యయ్యయ్యయ్యా. సో అలా ఈ సినిమాలో అలాంటి ఇన్సిడెంట్స్ బోల్డ్ అని సంఘటనలు. ఒక పర్సనల్ క్వశ్చన్, మీకు తారక్ ఇంత నచ్చడానికి ఏంటి కారణం? చెప్పొచ్చు, చెప్పకూడదు, మళ్ళీ ఏమవుతుంది బలం అంటున్నారు కదా చెప్పేటి. అతని తాలూకు ప్రకృతి కాదు, చైల్డిష్ మెంటాలిటీ, హీస్ ఎమోషనల్, అది వచ్చుద్దనే ప్రతి చిల్డ్రన్స్ డే కి నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ పెడతాడు. వెరీ గుడ్, లైక్ మైండెడ్ పీపుల్, చేరారు. అంటే నాకు అది ఎంత చిరాకు ఉంటుందో తెలుసు తనకి. ఎందుకు చిరాకు, ఎందుకు అయినా సరే హ్యాపీ చిల్డ్రన్స్ డే అని. అంటే అబ్బాయి పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు నాకు నవంబర్ వచ్చేస్తుందంటే భయం. ఇతని దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది హ్యాపీ అదంతా, అంటే ఇంకా కక్ష కట్టుకున్నట్టు పెడతాడు హ్యాపీ చిల్డ్రన్స్ డే. కచ్చ కాదు, కచ్చ అంటే మరీ వివరణలోకి దిగిపోయాడు, మైక్ లాక్ అతని దగ్గర లాక్ కాదండి. అంటే తెలియకుండా యూ అడ్మైర్ ఎ పర్సన్ వెన్ అల్లరి, ఇంకోటి, ఆ మొండితనం అన్నీ లైక్ చేస్తా ఉంటాం కదా అలా. సో అందుకనే పేరు కూడా తంది నా ఫోన్లో వేరుగా ఉంటుంది, కిడ్ అని పెడతాడు. తన ఫోన్లో నా పేరు కిడ్ అని ఉంటుంది. నిత్య మీ దగ్గరికి వస్తే ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఆవిడ డెఫినెట్లీ చేస్తారని ఒక టాక్ అండ్ మేము చూస్తూనే ఉన్నాం. సో ఈ క్యారెక్టర్ మీరు స్పెషల్గా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి నిత్య? యాక్చువల్లీ నేను ఎక్కువ అంత థింక్ చేసి నేనేం చేయలేదు ఇంతవరకు. అందరూ ఇలా చెప్తూ ఉంటే నాకు ప్రెషర్ చాలా ఎక్కువ నా మీద ఉన్నట్టుంది. శివ గారు ఫస్ట్ వచ్చి చెప్పినప్పుడు హీ సెడ్ ఓన్లీ యూ క్యాన్ డూ ఇట్,
So I'm asking only you. You're the only one I wrote it for, and you only can do it. So adi chuste that conviction and the earnestness, aina honesty okati undi, genuine ga ee katha gurinchi oka love about the ivi rendu chuste I thought I'll do this. This will be good. నిత్య, మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు బేసికలీ ఇంట్లో? మా ఇంట్లో దేవుడిని బిలీవ్ చేయరు. Okay. దే ఆర్ ఏథీస్. సో నేను ఇప్పటి వరకు నేను ఏ పూజలు నేను చేయలేదు. ఫస్ట్ టైం ఇక్కడ చేశాను. ఓ మై గాడ్. అదే ఇది కోకోనట్ కొట్టడానికి చెప్పారు, అది నాకు అది ఫస్ట్ టైం కదా ఎక్స్క్యూజ్ చేశారు. తారక్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీకు ఏమైనా స్పెషల్? మాది ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇప్పుడు అందరికీ ఆల్ యువర్ మదర్స్ టేక్ ద లీడ్. సో ఆల్ వీ డూ ఇస్ జస్ట్ ఫాలో దెమ్. సో వన్ ఐ వాజ్ అ కిడ్, నాకు మా మామయ్యలతో వాళ్ళందరితో కలిసి బైక్లో ఎక్కి బయలుదేరడం అనమాట. సో బిగ్గెస్ట్ వినాయకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని వినాయకులు చూడాలి. సో అవన్నీ చూసుకొని ఓ రౌండ్ వేసి సాయంత్రం వెళ్తే హైదరాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళడం. దాని తర్వాత సాయంత్రం కాలనీలోనే అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని ఒక వినాయకుడిని పెడతారు. సో ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళడం. సో ఇట్ వాస్ మోర్ లైక్ ఒక కాలనీ వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ కిందకి ఫామ్ అయ్యి వాళ్ళందరూ అక్కడ కూర్చొని డ్యాన్సులు, పాటలు, ప్రసాదాలు. నేనైతే బాగా చిన్నప్పుడు ప్రసాదం కోసం వెళ్ళేవాడిని. సో తర్వాత కొంచెం పెద్దగైన తర్వాత ఏంటంటే వినాయకుడు చూద్దామని. సో ఇప్పుడు మేము కూడా పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి సో ఇంట్లో చేసుకోవడం. నెక్స్ట్ రాజు ఏంటమ్మా రాజు రాజు ఏంటి ఆ రాజులో ఏదో ఉంది. ఆ రాజుని బాగా క్యాచ్ చేసినట్లయితే ఏదో ఉంది. ఎన్టీఆర్ గారు అంటేనే డైలాగ్స్ కి చాలా ఫేమస్. ఆయన నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట ఎంత డిక్షన్ తో ఉంటుంది, ఎంత స్ట్రైట్ గా కాన్ఫిడెంట్ గా ఆయన చెప్తారు అనేది మనందరికీ తెలుసు. మీరు ఆయనకి బృందావనం సినిమాకి రైటర్గా కూడా వర్క్ చేశారన్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా ఎన్టీఆర్ గారితో మీరు అనుకున్న భావాలు ఆయనతో చెప్పించాలనుకున్నప్పుడు, ఆయనకంటూ డైలాగ్ రాసేటప్పుడు మీరు ఏమన్నా కొంచెం కష్టపడాల్సి వచ్చిందా? రైటర్గా ఉన్నప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే మా డైరెక్టర్కి ఎంత కావాలో అంతవరకు రాయాలి. సో ఇప్పుడు డైరెక్టర్ని అయ్యాను కాబట్టి అంటే ఒక స్వార్థం ఉంటుంది, మొత్తం వాడేద్దామని. అండ్ ఎమోషన్ ఎంత స్ట్రెంగ్త్ తెలిసి నాకు చిన్న ఎమోషన్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్పగలరు. సో కొంచెం హార్డ్ కోర్ ఎమోషన్స్ రాయాలి, అదంతా బయటకు రావాలంటే. సో అలాంటి ప్లాట్ఫామ్ దొరికింది నాకు. అంటే నేనే డైరెక్టర్ అవటం వల్ల ఈ కథకి. ఈ సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్, ఇతర లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయింది. సో అక్కడ ఎలా ఉంది, ఆయన రెస్పాన్స్ ఏంటి? మలయాళం అండి, తెలుగు మలయాళం. బికాజ్ మోహన్లాల్ గారు ఉన్నారు, సూపర్ స్టార్. అంటే నాకు ఫస్ట్ డే నాకు ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, జనరల్గా నేను డబ్బింగ్ సినిమా అనుకున్నాను, నేను ఇది డబ్ ఫిల్మే, అంటే 2 లాంగ్వేజ్ షూట్ చేయలేదు. బట్ ఈ సెడ్ అంటే వాళ్ళు స్ట్రైట్ ఫిల్మ్ లాగా ఫీల్ అవుతున్నారని. సో మోహన్లాల్ గారు నాకు ఫోన్ చేసి ½ అన్ అవర్ మాట్లాడారు, ఇది రియాక్షన్ మీకు అర్థం అవ్వాలి ఇది ఇక్కడ అని. దట్టు ఎక్కడో మోహన్లాల్ గారికి ఈయనకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, నాకు మరి ఎందుకో తెలియదు. నాకు కాదండి, సినిమా చూస్తే నిజంగానే వీళ్ళిద్దరూ రియల్ పోలికలు అంటారు, తండ్రి కొడుకులేమో అని. అది చాలా మంది అన్నారు, చిన్న తండ్రి కొడుకులేమోనని. అంటే ఎక్కడో వాళ్ళు అలాగే ఫీల్ అయ్యారు, చిన్న అక్కడ వాళ్ళు కూడా. సో ఆ కెమిస్ట్రీ జనరల్గా హీరోయిన్ మధ్య ఉంటుంది, కానీ మోహన్లాల్ గారి మధ్య ఈయన మధ్యలో అలా కుదరటం అనేది దట్స్ ఎ బ్యూటీ. నేను ఆడియో ఫంక్షన్లో కమిట్ అయ్యాను, ద గ్రేటెస్ట్ మ్యూజిక్ లవర్ అని అర్థం చెప్పేసి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీకు తెలుసు నేను ఆమె బాత్రూమ్ సింగర్ అండి. నన్ను వీళ్ళందరూ కలిసి ప్రొఫెషనల్ సింగర్. అని మీరు నాకు అది నచ్చదండి. నాకు మనమంతా జీన్స్ ప్యాంట్, ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం, ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం. నాకు బాగా నచ్చే లైన్స్ ఆ రెండు. ఎన్టీఆర్ గారు ఫైనల్లీ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్లీ జనతా గ్యారేజ్ అని మేము ఎంతో ఇష్టపడి కష్టపడి తీసిన సినిమాని మీ అందరూ కూడా మీ ఇష్టంగా మార్చుకున్నందుకు, ఈ వినాయక చవితి ఏ విఘ్నాలు లేకుండా మాకు ఈ పండుగ కానుకగా మాకు ఈ చిత్రాన్ని మీ అందరూ అందించారు. తిరిగి మీ ఇంట్లో ఏ విఘ్నాలు లేకుండా ఈ రోజంతా
ఈ సంవత్సరం అంతా మీ జీవితం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ డోంట్ ఎంకరేజ్ పైరసీ. మీ దగ్గరలో ఉండే థియేటర్లోనే ఈ సినిమాని చూసి మా కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు అని ఇంకోసారి మీ అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చాలా చాలా తీయాలి. థ్యాంక్ యూ.